తట్టుకోలేని పరిస్థితిలో ఎవరైనా మెడికల్ షాప్లో టాబ్లెట్ ఇస్తారని అడిగితే లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ అడిగితే జాబ్ కొట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన లేడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చాను. తట్టుకోలేకపోయాను. నా బట్టలన్నీ చల్లగా తెలిసిపోయాను. వచ్చి బట్టలు మార్చుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. కూర్చున్నాను. ప్రార్థన చేస్తున్నాను. అయితే ఇంకా ఎక్కువైపోయింది. చేస్తున్నాను. అప్పుడు నా పెద్ద నుంచి ఇక్కడ వచ్చాను. ఏమైందా చూస్తే నేను ఇక్కడ పడిపోయాను. అక్కడ నుంచి ఏమైంది కాళ్ళు చేతులు విరుగుతా ఉన్నాయి. వచ్చేసాను. అప్పుడు గమనించిన పరిస్థితి ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి రామగిరి. అక్కడికి వెళితే వాళ్ళు బయట పెట్టి నా పరిస్థితి చూసి ఇక్కడ కుదరదు నిమ్స్కి తీసుకెళ్ళమంటే డ్రైవర్ తెలియక వాళ్ళ చాలా ఖర్చు ఉంటుందండి. అంటే గుండె దగ్గరండి 40 రూపాయలు నుంచి ఈ ప్రాంతం నుంచి గుండె అక్కడికి వచ్చేసింది. ఆయాసం వచ్చేసింది. తట్టుకోలేని పరిస్థితి. వాళ్ళు మా కుదరదు పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆడికి వెళ్ళిన తర్వాత ఐసీయూలో పెట్టారు. ఐసీ అంటే డేంజరస్ ప్లేస్. జాగ్రత్త చూస్తే ఎవరు రాడు. తీసుకెళ్ళి ఆ మంచంలో పడేసి ఒడ్డుకు వచ్చిన తర్వాత నీళ్ళలో పడి కొట్టుకుని దోతమట్ల లేని పరిస్థితి. మంచిగా కొట్టుకుని కాబట్టి యూరిన్ వచ్చేస్తుంది. ఏం చేస్తుంది ఇట్లా మన తమ్ముడు ఒకరు వచ్చి పిలిస్తే ఆయన పెట్టలేరు. ఆ తర్వాత ఇది నర్సులు చెప్తే వాళ్ళు ఏం చేయాలి. నా మంచమంతా యూరికి నిండిపోయింది. మంచం చుట్టూ యూరిన్. దానిపడి నేను కొట్టుకొని అలాడుతూ వస్తాను. పిల్లలు వచ్చారంట. అప్పటికి 3 షవర్లు అయిపోయింది. తెల్లపరిచాను. నేను నుంచి వాళ్ళు భయపడి అభిరామకు ఫోన్ చేసి నాన్నగారికి ఫోన్ చేసి అంబులెన్స్ మాట్లాడి ఇంచుమించు 12,000 రూపాయలు రెండోసారి మాట్లాడి మనం తీసుకున్నాను. ఆక్సిజన్ పెట్టి ఉండడానికి నా క్షేమం కొరకు డాక్టర్ గారికి హాస్పిటల్ దేవుడితో బట్టి మరియు మరణ పడకల నుంచి దేవుడు చెప్పాడు. ఇది 3rd టైం ఆసుపత్రిలో 2 సార్లు మరియు 3 సార్లు మరణ పడక అయిపోయాను. నేను ఇంకా నా పిల్లలు చూడడం సినిమాలు చూడమని చెప్పేసి నల్గొండ గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నిర్ణయం చేసుకున్నా. అయిపోయింది. చాప్టర్ క్లోజ్. కానీ నా దేవుడు తీసుకుని వచ్చాడు. ఇంకా ఇక్కడ బాధగా ఉంది. ఆశిస్తుంది. మరి దేవుడి చిత్తము ఎందు ఆ చిత్తము నేను ఇక్కడ ఇంకా ఎంత పరిచయం చేయాలి. నాకు ఇచ్చిన పని ఉంటే నేను గుర్తించి నా చివరి శ్వాస వరకు నా ప్రభు పని చేయండి.
ప్రార్థించి మీరు అనుభవం దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు దేవుడు మనం ఆకర్షించి బిడ్డలు మీదే కోపమే ద్వేషం లేకుండా మిమ్మల్ని ఎలాగైనా ప్రభుత్వం సిద్ధపరచుకోవాలని కాంక్షతో ప్రయాసపడుతున్నాను. ఎవరికి ఇష్టమైనా కాకపోయినా మిమ్మల్ని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి మిమ్మల్ని ప్రభుకి ఇష్టమైన వారిగా ఇచ్చే వరకు దేవుడు సహాయం చేయాలి. కాబట్టి నన్ను బ్రతికించి ఈ మధ్యకు దేవుడు పంపించాడు. పోయిన వారం ఆఫీస్ నుంచి మరి నాకు నేను ఆసుపత్రిలో గుర్తించి ప్రసవకుడు పంపించారు. మీరు చక్కగా ఆరాధనలో పాల్గొన్నారని తెలిసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పడకల నుంచి నన్ను తీసుకుని వచ్చిన దేవుడికి స్తోత్రాలు చెబుతాను. ఉన్నాను. మా పాప అటువంటి రెండో పాప డాడీ దాంట్లో పోయినగా 4 రోజులు కూడా చెప్తున్నాడు వాళ్ళకి అంటే డాక్టర్ గారు వెళ్ళి ఒక అరగంట చెప్పరాదా దేవుడు నిలబెట్టించి ఆయన చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరైనా ప్రభు నాకు మీరు చేసేది చెప్పేవాళ్ళు